బస్సులనో రైళ్లనో బడిలనో గుడిలనో మనకేవలన్నా పొరపాటున కాలు తాకితే కస్సుమని కోపంతో చూస్తాం. అవతల మనిషి సారీ చెప్పకుంటే బుస్సం అనుకుంటా బూతులు తిడుతుంటాం. కానీ గా సత్యసాయి జిల్లాలో జరుగుతున్న చిత్రం చూడుర్రి. నన్ను దొక్క అంటే నన్ను దొక్కుమని ఈపులు చూపిస్తున్నారట జనాలంతా. ఎందుకు అట్లా మరి? రైట్, వరుసేంట కింద వన్నారు కదా వీళ్ళంతా. యోగి భూతప్పల పాద స్పర్శ కోసం. అంటే ఎట్లుంటదంటే ఆడోళ్ళు పిల్లలను తేడా లేకుండా తొక్కుకుంటా పోతూనే ఉన్నారు. చూసిరా, ఎవరన్నా వాళ్ళ మీద అడుగు పడకుండా అయ్యో భూతప్ప నన్ను దొక్కలేదు, నా మీదకెళ్ళి నడుచుకుంటా పోలేదు అని మస్తు ఫీల్ అవుతారు ఆడోళ్ళైతే. ఇంతకు ఏంది ఇదంతా అని అంటే సత్యసాయి జిల్లా మడకశిరల ఎన్కడి సంధి జరుగుతున్న చిత్రమైన ఆచారం. అక్కడి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలల్లా ఈ భూతప్పలకి ఇట్లా మనుషులను దొక్కే పద్ధతి నడుస్తున్నదట. తడి బట్టలతోని గుడి ముంగట బోర్ల వండుకుంటే కత్తులు పట్టుకొని చిత్రమైన వేషాలు వేసుకొని వచ్చే ఈ భూతప్పలు వచ్చి తొక్కుతారట. ఇక ఇట్లా దొక్కించుకుంటే పిల్లలు గాని ఆడవాళ్ళకు పిల్లలు అవుతారని చాలా నమ్మకం అట. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇక అది ఒకటే కాదు, రోగాలు రస్తులు ఏమున్నా తక్కువ అవుతాయట. సంతోషంగా ఉంటారట వీళ్ళ కాలు తలిగిన వాళ్ళు అయితే. ఇక నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు ఏమో ఇదంతా మూఢనమ్మకం అని కొట్టిపారేస్తుంటారు. కానీ జనాలు అయితే మామూలుగా రారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకి వెళ్ళి వేల మందే వస్తారు ఈ దేవుని బ్రహ్మోత్సవాలకు. ఊరికో ఆచారం మనిషికో గాచారం అంటే గిదే కావచ్చు. కానీ ఈ భూతప్పల తొక్కుడు ట్రీట్మెంట్ చేయబట్టి ఫర్టిలిటీ సెంటర్లకు ఎంత గిరాకీ తక్కువైతుందో ఏమో కదా.